నమస్తే, వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు. నమస్తే అండి. నమస్తే అమ్మా. రామారావు గారు, సినిమా ఇండస్ట్రీలో మోహన్ బాబు గారిది ఒక ప్రత్యేకమైన శైలి. ఏదైనా ఒక విషయం వచ్చిందనుకోండి, నేనున్నానంటూ ఆయన ముందుకు వస్తూ ఉంటారు. చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం కూడా. అయితే ప్రస్తుతానికి వాళ్ళ ఫ్యామిలీకి హిట్స్ పడాల్సి ఉంది. మోహన్ బాబు గారికి హిట్ లేదు, వాళ్ళ పిల్లలు విష్ణుకి హిట్ లేదు, మనోజ్ అయితే అసలు ఎక్కడున్నారో కూడా కనిపించడం లేదు. అయితే రీసెంట్గా ఒక వార్త చక్కర్లు కొడుతుంది. వాళ్ళ కొడుకుని పెట్టి రాజమౌళి గారిని ఒక సినిమా తీయమని అడిగారట. దానికి రాజమౌళి గారు ఏం ఆన్సర్ ఇచ్చారో ఏంటో అంటూ. నిజమేనా? మోహన్ బాబు గారు రాజమౌళిని కలిశారా? సినిమా తీయమని రిక్వెస్ట్ చేశారా? రాజమౌళి ఏమన్నారు? అంటే ఆయనకి ఇంకా వాళ్ళ ఫ్యామిలీ నుంచి హిట్స్ వస్తాయి అన్న ఆశ పోయింది. అందువల్ల ఏ సినిమా తీసినప్పుడు కూడా దెబ్బతినేస్తుంది. ఎవరో మంచి తెలివైన అనుకుంటారు, వాళ్ళు తీసుకొస్తారు, సినిమా చేస్తారు, పోద్ది. ఇప్పుడు నాగేశ్వర రెడ్డి అంతకుముందు ఎన్నో హిట్లు ఇచ్చాడు, పోద్ది సినిమా. అలా డైమండ్ రత్నం మంచి రైటరు, సినిమా పోద్ది. దీనికి అంతు చెక్కటం లేదు, కారణం ఏమిటో అని చెప్పేసి. సో కాకుచూరుగా ఒక హిట్ ఇచ్చేటువంటి డైరెక్టర్ ఎవరైనా మన తెలుగు ఫీల్డ్లో ఉన్నారంటే అది రాజమౌళి. అంటే రాజమౌళి అటు హీరోగా పట్టుకున్నాడంటే ఇంటర్నేషనల్గా, అంటే ఆల్మోస్ట్ చాలా ప్రపంచవ్యాప్తంగా హీరో చాలా పాపులర్ అయిపోతాడు. వ్యాపారానికి కూడా బాగా నోచుకుంటాడు అన్నమాట. పాన్ ఇండియా స్టార్ అయిపోతాడు. అలాగా తన కొడుకుని ఒక సూపర్ స్టార్ చేద్దామన్న ఆలోచనతో ఆయన కోరుకున్న మాట వాస్తవమే. కానీ ఆయన ఏంటంటే ఆలోచించుకుంటాడు, నేను హ్యాండిల్ చేస్తుంది ఎవరితో హ్యాండిల్ చేస్తే ఆయనకు అలర్ట్గా ఉంటాడు, బాగా యాక్ట్ చేయగలుగుతాడు, నేను ఇంతకుముందు చేసిన సినిమాలో హీరోలకి అలా సమతూకంగా ఉంటాడు ఆలోచించుకుంటాడు. ఆయన ఆలోచించుకొని తనకు కానీ నమ్మకం లేకపోతే దాన్ని వాడు సున్నితంగా తిరస్కరిస్తాడనమాట. ఇప్పుడు అదే జరిగింది మోహన్ బాబు విషయంలో. అయ్యా మీరు సినిమా చేయొచ్చు, నేను కూడా డైరెక్షన్ చేయొచ్చు, మీరు నేను కోరుకున్నటువంటి పదవులు కానీ పోస్టులు కానీ ఇప్పించే సామర్థ్యం ఉండొచ్చు, అన్నిటికంటే ముఖ్యం నాకు సినిమా హిట్ అవ్వడం ముఖ్యం. అయితే మీ అబ్బాయితో సినిమా చేస్తే సినిమా హిట్ అవుతుంది అనేటువంటి నమ్మకం నాకు లేదు అని సున్నితంగా చెప్పడం చక్కర్లు కొడుతుంది. ఇప్పుడు నిజంగానే రాజమౌళి గారు తిరస్కరించారా? తిరస్కరించారమ్మా. అడిగిన మాట అయితే వాస్తవమే. అడిగిన మాట వాస్తవం. అడగకుండా ఎప్పుడైతే పొగ రాదు కదా. అంటే ఆయనకి ఒక ఆశ పుట్టింది డెఫినెట్గా. అంటే నా కొడుకు డిఫరెంట్గా హిట్ ఇచ్చేటువంటి డైరెక్టర్ ఎవరు అంటే రాజమౌళి. అందువలన ఆయన ప్రయత్నం చేశారు. కానీ రాజమౌళి కూడా బాధ్యత కదా. పేరు రావడం నా దృష్టిలో ఒక విధంగా తేలికే. వచ్చిన తర్వాత ఆ పేరు నిలబెట్టుకోవడం చాలా కష్టం అన్నమాట. కొన్ని విషయాల్లో నిర్మోహమాటంగా వ్యవహరించవలసి వస్తుంది. ఆ నిర్మోహమాటంగా వ్యవహరిస్తూ తన జీవితాన్ని కొనసాగిస్తున్నందువల్లే రాజమౌళి ఒక మంచి ఒక స్టార్ మేకర్ అయ్యాడు, ఇంటర్నేషనల్ డైరెక్టర్ అయ్యాడు అన్నమాట. అది మోహన్ బాబు ఫ్యామిలీ అని అంటే చాలా క్రమశిక్షణ కలిగిన ఫ్యామిలీ. సో ఇంతకుముందు రామారావు గారు సెట్లో టైం కంటే టైంకి ఉండేవారు. సో మోహన్ బాబు గారు ఇప్పటికీ అదే ఫాలో అవుతున్నారు. సో అంత డిసిప్లిన్ ఉండడం కూడా ఈ రోజుల్లో కష్టమే అనేది ఒక అభిప్రాయం. అంటే క్రమశిక్షణ ఉండాలమ్మా, మరి టూ మచ్ క్రమశిక్షణ ఉండకూడదు. అంటే భయభక్తులు ఉండడం మంచిదే, అందుకని భయం మాత్రమే ఉంటే వారు పాడైపోతారన్నమాట. ఎంతవరకు ఒక సర్టన్ పీరియడ్ వరకు భయంగా ఉంటారు, అక్కడి నుంచి ఈ భయం కాస్త తెగింపు అయిపోతుంది. ఆ భయం తెగింపుగా పరిణతి చెందే ముందే మనం కంట్రోల్ ఉంచాలి. మా నాన్న అన్నంతవరకే ఉండాలి. ఎప్పుడు ఇంతేంట్రా మా నాన్న, తర్వాత ఏం చేస్తావు నువ్వు, అయిపోయింది. ఆ పరిస్థితులు రాకూడదు. అంటే ఎవరి గురించో చెప్పటం లేదు, ఓవరాల్గా అందరి గురించి చెప్తున్నానమాట. తన కొడుకు చెప్పు చేతుల్లో ఉండాలని, క్రమశిక్షణలో ఉండాలని అందరూ ఏదో అంత గొప్పగా అనుకుంటారన్నమాట.
అవసరం లేదు, కొడుకుతో ఫ్రెండ్లీగా ఉండు. అసలు క్రమశిక్షణగా ఉండాలా ఉండకూడదని నీకు నీ కొడుకు చెప్పే పరిస్థితిలో నువ్వు కల్పించాలన్నమాట. నీ కొడుకు చెప్పాలన్నమాట. డాడీ అలా కాదు కదా, ఇలా చేస్తే బాగుంటుంది కదా అంటే అది క్రమశిక్షణ. అలా కాకుండా ఎప్పుడు ఏదో పాతకాలం నస అలా పెడుతూనే ఉంటామని అంటే పోయింది, చేతుల్లో లేరు. అందువల్ల మరి అక్కడ మనోజు ఇంకో వ్యవహారంలో గెలిపాడు. రెండో పెళ్ళి మన మౌనిక ఆవిడ దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు రేపు నేడు పెళ్ళి అంటే అవ్వాల్సి ఉంది. ఇక్కడ మోహన్ బాబుతో కలిసి లేడు. మోహన్ బాబుతో కలిసి ఉన్నటువంటి ఈయన విష్ణు గారు చూస్తే ఎందుకో ఆయన తాలూ పెర్ఫార్మెన్స్, ఆయన సినిమాలు జనాలు నచ్చటం లేదు. అన్ని విధాలుగా కూడా ఆయనకి ఎట్లా మనస్తాపం కలిగించినటువంటి సందర్భాలే ఏర్పడుతున్నాయి. ఇప్పుడు హీరోలు కానీ లేకపోతే డైరెక్టర్లు కానీ కాస్త ఫ్లెక్సిబుల్గా ఉంటున్నారు. 6 గంటలకు సెట్లో ఉండడమో లేకపోతే 7 గంటలకు ఖచ్చితంగా ఫస్ట్ షాట్ పడడమో కాకుండా ఇటు హీరోల ఫ్లెక్సిబిలిటీ చూసుకుని కొంతమంది హీరోస్ లేట్గా వస్తారు సెట్కి, టైమ్స్ 6 అయ్యేసరికి వెళ్ళిపోతూ ఉంటారు. సో వాళ్ళ ఫ్లెక్సిబిలిటీకి అనుగుణంగా రాజమౌళి గారు కూడా ఫ్లెక్సిబుల్గా ఉంటారు అనేది కొంతమంది చెప్తూ ఉంటారు. బట్ మోహన్ బాబు గారు ఫ్యామిలీతో అలా ఉంటే కుదరదు. సో కంప్లీట్గా వాళ్ళ చేతుల్లోకి తీసుకుంటారు డైరెక్టర్ని. సో అది కూడా వన్ ఆఫ్ ది రీజన్ అని కూడా అంటున్నారు. నీకు ఇంకో విషయం చెప్పాలమ్మా, రోజుకి ఎంత వర్క్ జరిగింది అన్నది ప్రధానం కాదు, ఎంత క్వాలిటీ ఆఫ్ వర్క్ జరిగింది అన్నది ప్రధానం. ఒక మంచి ట్రెమండస్ సీన్స్ సినిమాలో పే చేసే సీన్స్ 1-2 చేసుకుంటే పోలా, మొత్తం 10 సీన్స్ అయిపోయాయి అనిపించుకొని చొక్కా ఇలా దూపుకొని కాళ్ళు ఎగరేసేదానికంటే పేయింగ్ ఎలిమెంట్స్, వైటల్ సీన్స్, సినిమాకి లైఫ్ అనిపించుకున్న సీన్స్ 2 చేస్తే పోలా. ఆ క్వాలిటీ ఆఫ్ మేకింగు తెలుగు ప్రేక్షకుడికి రావాలి. అప్పుడు రాజమౌళి డైరెక్టర్ కాదు, ఎవరు ఇప్పుడు సుకుమార్ చేస్తున్నాడు, క్వాలిటీగా చేస్తున్నాడు, వెల్కమ్. రంగస్థలం చేశాడు, వెల్కమ్. పుష్ప చేశాడు, వెల్కమ్. అలాగ ఉండాలన్నమాట. అదే కాకుండా నువ్వు మామూలుగా వెళ్ళిపోయి ఇన్ని చేశాను, రోజుకి ఇన్ని చేశాను, ఇన్ని రోజుల్లో అయిపోయిందంటే ఎవరికి కావాలి? ఎందుకు? ప్రేక్షకుడు చూసిందే సినిమా, ప్రేక్షకులు మెచ్చిందే సినిమా. ఆ ప్రేక్షకులు తెరసిచ్చిన తర్వాత సినిమా చేసి ప్రయోజనం ఏమిటి, చేయక ప్రయోజనం ఏమిటి? గనక క్వాలిటీ ఆఫ్ సినిమా మేకింగ్ అన్నది తెలుగు ప్రేక్షకులకు అర్థం కావాలి. అలాగే మోహన్ బాబు గారికి కూడా అర్థం కావాలి. చాలా మంది డైరెక్టర్లకి మోహన్ బాబు గారు అన్న వాళ్ళ ఫ్యామిలీ అన్న చాలా భయం. ఎందుకు అని అంటే స్టార్టింగ్ ఒప్పుకుంటారు కానీ తర్వాత అంతా వాళ్ళు చెప్పినట్టే వినాలి, వాళ్ళు ఏం చెప్తే ఆ సీన్సే తీయాలి, వాళ్ళు ఎలా చెప్తే అలానే రావాలి. సో మొత్తం కంట్రోల్ అంతా కూడా వీళ్ళ చేతుల్లోనే పెట్టేసుకుంటారు. సో సినిమాతో ఒక బానిసలాగా వాళ్ళ కింద వర్క్ చేయాలని కొంతమందికి భయం అని ఇండస్ట్రీలో వినిపిస్తున్న మాట. అంటే మొదట్లో లేదమ్మా, ఇది దాసరి నారాయణరావు గారు డైరెక్షన్ చేసినప్పుడు, పినిశెట్టి రవిరాజ డైరెక్షన్ చేసినప్పుడు ఇట్లా మొదట్లో లేదు. ఈ మధ్యకాలంలో వచ్చింది, ఈ ట్రోల్స్ పెరిగాయి. ఈ మధ్యకాలంలో విష్ణు సినిమా యాక్ట్ చేశారు కదా, అప్పటి నుంచి ఎగతాళి చేయడం మొదలుపెట్టారు. కానీ మన భక్త మోహన్ బాబు ఏ రోజు కూడా అవుట్ ఆఫ్ ది వేలు సినిమా చేయలేదు. సినిమాను ఒక దైవంగా పూజిస్తాడు ఆయన. సినిమాని దైవం, కెమెరాను కూడా దేవుడిగా పూజిస్తాడు. అంటే ఆయన సెంటిమెంట్ అయింది, అంటే వర్క్ను అంతగా ప్రేమిస్తాడు. కనుక ఆర్టిస్ట్గా మోహన్ బాబుని ఈ భూ ప్రపంచం మీద ఎవరు కూడా నో అనలేరు, అంత పక్క ఆర్టిస్ట్ మాట. అంటే మిగతా ఓవరాల్గా ఇప్పుడు హీరో అనేసరికి దాని కథ కావాలి, అలాగే కొడుకులు హీరో అనేసరికి దాని కథ కమ్మామిస్ కావాలి. ఆ మోహన్ బాబు ప్రొడక్ట్ నుంచి వచ్చిందంటే ఆ వాల్యూస్ ఉండాలన్నమాట. ఆ వాల్యూస్నే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ప్రజలు. ఏది ఏమైనా మోహన్ బాబు గారి ఫ్యామిలీకి అలానే విష్ణుకి మంచి హిట్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందామండి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.